హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈజీగా ఈరోజు వెజ్ పలావ్ చేస్తున్నానండి. మా పిల్లలకు చాలా ఇష్టమని. అది నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి ఈ వీడియో ద్వారా చూడండి. నేను వెజ్ పలావ్ కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి అయితే వేసుకుని దానిలో దినుసులు, నేను కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసి ముందుగా ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూడండి, అవి కూడా వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసి బాగా అవి వేగే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అవి కొంచెం వేగిన తర్వాత నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. బాగా వేగిన తర్వాత దీంట్లోనే నేను ఒక స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూను గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ కారం, నేను మంట ఎక్కువగా తినవండి మా పిల్లలు,
అందుకే కొంచెం తక్కువగా వేసుకుంటాను నేను. కలిసిపోయింది. దీంట్లో నేను కొంచెం జీడిపప్పులు అయితే వేసుకున్నాను. అవి కొంచెం మొత్తం వేగిన తర్వాత నేను ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి నేను 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాను. అవి కొంచెం మరిగిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న ఆ బియ్యాన్ని అయితే వేస్తాను. నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి. దీంట్లో నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, అవి కొంచెం మరిగిన తర్వాత నేను ఇప్పుడు కడిగి పెట్టుకున్న ముందలే ఒక అరగంట 20 నిమిషాల పాటు కడిగి పెట్టుకున్నాను బియ్యం. ఆ బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. చూడండి, చక్కగా మగ్గిపోయిందండి. అంతా కూడా ఉడికిపోయింది. కొంచెం తడిగా వాటర్ ఉన్నాయి, కొంచెం అవి కూడా అయ్యే వరకు కూడా మీడియం సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. చక్కగా ప్లేట్ పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. చూడండి, చక్కగా అయిపోయిందండి. ఇదేనండి వెజ్ పలావ్. పిల్లలు చక్కగా తింటారండి. కొంచెం పొలుగ్గా ఉంది, ఆ వాటర్ కూడా చూడండి, చక్కగా రెడీ అయిపోయిందండి. దీంట్లో నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను.
చూడండి అయిపోయింది. చక్కగా నేను ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇక దించేసుకోవచ్చండి స్టవ్ మీద నుంచి. ఇదేనండి నేను సింపుల్గా ఈజీగా ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి కానీ మీరు కానీ ఇంట్లోకి చేసుకోండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోలు మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఇంతేనండి. ఓకే అండి.